అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో తలల వేట అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒకానొకప్పుడు నాగాలు మనుషులను వేటాడేవాళ్ళు. కనీసం ఒక్క మనిషి తలను కూడా వేటాడలేని వాడిని అసమర్థుడని పరిహసించేవాళ్ళు. అలాంటి వాడికి సులభంగా పిల్లనిచ్చేవాళ్ళు కూడా కాదు. ప్రాచీన నాగాలు పుర్రెలను ఇళ్లల్లో జ్ఞాపకాలుగా అమర్చి ఉంచేవారు. అది వాళ్ళ వీరానికి చిహ్నంగా భావిస్తూ ఉండేవాళ్ళు. కోహితో సంతోషంగా గట్టు మీదకొచ్చాడు. దూరంగా కొందరు ఆడపిల్లలు పాడుకుంటూ నీళ్ల కోసం నదికేసి నడవడం గమనించాడు. వాడు గబగబా పరిగెత్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీళ్ల కోసం ఇక మీదట అంత దూరం వెళ్ళపని లేదు. నేను బావి తవ్వాను. నీళ్లు మహా స్వచ్ఛంగా ఉన్నాయి. వచ్చి చూడండి అన్నాడు. వాడి మాటలు వాళ్ళు మొదట నమ్మలేదు. అయినా వెళ్ళి చూడడం వల్ల నష్టమేమిటి అన్న ఉత్సాహం కొద్దీ వాడు వెనకన వెళ్ళారు. నిర్మల జలంతో నిండిన బావిని చూసి పట్టరాని ఆనందం చెందారు. క్షణాల్లో కోహితో బావి గురించి ఊరంతా తెలిసిపోయింది. పిల్లలు పెద్దలు ఆడామగ అందరూ వచ్చి ఆ బావిని వింతగా చూడసాగారు. దాన్ని ఒంటరిగా తవ్విన కోహితో పట్టుదలను శక్తి సామర్థ్యాలను మెచ్చుకున్నారు. ఇప్పుడు కోహితో నలుగురు మెప్పును పొందిని గ్రామ ప్రముఖుల్లో ఒక్కడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇది అట్టే కాలం కొనసాగలేదు. కొన్నాళ్ల కోహితో బావిని గురించి మేఘాల మధ్య ఉన్న కిన్నెరలకు తెలిసి వచ్చింది. కిన్నెర యువతులు రాత్రుల్లో చంద్రోదయం అయ్యాక భూమి మీదకి దిగివచ్చి కోహితో బావిలో జలక్రీడలాడి సూర్యోదయానికి ముందు తమ లోకానికి వెళ్ళిపోయేవారు. అలా వాళ్ళు జలకాలాడి వెళ్ళడం వల్ల బావిలో వాళ్ళ రెక్కల నుంచి రాలిన ఈకలు, తల పువ్వులు, రేకుల వల్ల నిర్మల జలం కలుషితం కాసాగింది. దాన్ని చూడగానే గ్రామస్తులకు ఆగ్రహం కలిగింది. కోహితోను పిలిపించి ఈ బావిని ఇలా కలుషితం చేస్తున్నారెవరు అని నిలదీశారు. నాకు తెలియదు అన్నాడు కోహితో. అయినా గ్రామస్తులు వాడి మాటలు నమ్మలేదు. నువ్వు నీ బావిని ఉపయోగించుకోవడానికి మరెవరినో అనుమతిస్తున్నావు. అందువల్లే అంత త్వరలోనే బావి నీళ్లు పాడయ్యాయి. ఇది ఇలాగే కొనసాగిందంటే నిన్ను గ్రామం నుంచి తరిమెయ్యక తప్పదు అని హెచ్చరించారు. ఈ విషయంలో ఏదైనా చేసి తీరాలనే నిర్ణయానికి వచ్చాడు కోహితో. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఎంతో శ్రమపడిన తర్వాతనే 10 మందిలో గౌరవం సంపాదించుకోగలిగాడు. దాన్ని అంతలోనే పోగొట్టుకోవడానికి వాడికి మనసు ఒప్పలేదు. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో వాడు బావి దగ్గరికి వెళ్ళి ఒక వెదురు పొదల చాటున కూర్చున్నాడు. చంద్రోదయ సమయంలో యథాప్రకారం అక్కడికి వచ్చిన కిన్నెరలు నీళ్లలో దిగడానికి ముందు తమ వీపులకు ఉన్న రెక్కలను విప్పి ఒక బండ మీద ఉంచారు. ఆహా, ఈ పని చేస్తున్నది మీరా? నాకున్న మంచి పేరును కాస్త చెడగొడుతున్నారన్నమాట అని సరైన గుణపాఠం చెబుతాను అనుకుంటూ కోహితో అడుగు మీద అడుగు వేసుకుంటూ ఆ రెక్కలను చోటుకి వెళ్ళి ఒక జత రెక్కలను తీసుకుని ఇంటికి పారిపోయాడు. తూర్పు దిశలో అరుణరేఖలు విచ్చుకుంటూ ఉండగా కిన్నెరలు బావిలో నుంచి పైకి వచ్చారు. రెక్కలను తీసి వీపులకు తగిలించుకుని తమ లోకానికి వెళ్ళిపోయారు. ఒక్క కిన్నెర మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆగండి, నేను వస్తున్నాను. నా రెక్కలు ఎక్కడో కనిపించడం లేదు, వెళ్ళిపోకండి అని వాళ్లతో ఏకరువు పెట్టింది. అయినా ఒక్కరూ వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఆఖరికి ఆ ఒక్క కిన్నెర మాత్రం ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వను. ఇది నీ స్నేహితురాండ్ర గుణపాఠంగా ఉండాలి. ఇకపై ఒక్కరూ నా బావి దరిదాపులకు కూడా రాకూడదు అంటూ అక్కడికి వచ్చాడు కోహితో. కిన్నెర కన్నీరు మున్నీరుగా విలపించింది. దానిని చూసి కోహితో మనసు కాస్త మెత్తబడింది. పైగా ఆమె చాలా అందంగా ఉంది. నీకు ఏ కొరత లేకుండా కాపాడుతాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు కోహితో. కిన్నెర మరొక మార్గం లేక అందుకు ఒప్పుకున్నది. అయితే ఆమెను అప్పుడే పెళ్ళాడి తన వెంట గ్రామానికి తీసుకువెళ్ళాడు.
ఇద్దరూ కలిసి సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. కిన్నెర మాంసం కూర, అన్నం వండటం, జూతో రుహు బియ్యం, బీరు తయారు చేయటం, బుట్టలల్లటం, నాగాగీతాలు పాడటం నేర్చుకున్నది. రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి. కానీ ఆమెకు మేఘాల మధ్య ఉన్న తమ స్వస్థలానికి వెళ్ళాలనే కోరిక మాత్రం రోజు రోజుకు ఎక్కువవుతూనే ఉన్నది. ఇలా కొన్ని సంవత్సరాలు దగ్గరకు వెళ్ళాయి. కోహితో ఇంటి పొట్టున లేనప్పుడల్లా ఆమె తన రెక్కల కోసం ఇల్లంతా వెతికేది. అయితే కోహితో వాటిని కిన్నెర కంట పడని చోట జాగ్రత్తగా దాచాడు. కిన్నెర ఒకనాడు వాటిని ఎక్కడ దాచి ఉంటాడా అని తీవ్రంగా ఆలోచించసాగింది. తాను చూడని చోటు, తాను వెళ్ళలేని చోటు ఏదై ఉంటుందో అక్కడే దాచి ఉంటాడు. అది ఏదై ఉంటుంది అని ఆలోచించింది. చటుక్కున ఆమెకొక ఊహ తట్టింది. కోళ్ళగూట్లో దాచి ఉంటాడా? వెంటనే ఆమె లేచి ఇంటి వెనక ఉన్న పాకలోకి వెళ్ళింది. అక్కడ భరించలేని దుర్గంధం. అయినా ఆమె పట్టుదలతో కోళ్ళగూటులో చేపెట్టి చూసింది. కోడిపిల్లలు అరవడంతో తల్లి కోడి ఆమె అందమైన చేతిని గోళ్ళతో ముక్కుతో రక్కింది. అయినా ఆమె చేతిని వెనక్కు తీసుకుండగా అక్కడ ఏముందో అని వెతకసాగింది. ఆమె వేళ్లకు ఏదో మెత్తగా తగిలింది. ఆమె దాన్ని మెల్లగా వెలుపలకు తీసింది. ఆహా, తన రెక్కలు! కాకపోతే కొంచెం కొంపు కొడుతూ మురిగ్గా అంచులు మడతలు పడి ఉన్నాయి. అయినా అవి పనికి వస్తాయి అనుకుంటూ ఆమె వాటిని విదిలించి తన వీపుకు కట్టుకున్నది. ఒక్క ఊపున పైకి ఎగిరి తిరిగి చూడకుండా మేఘాల మధ్య ఉన్న తన లోకానికి చేరుకున్నది. పొద్దుపోయాక కోహితో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య జాడ కనిపించలేదు. ఇల్లంతా పెరట్లో వెతికాడు. ఇరుగు పొరుగును అడిగాడు. ఆ తర్వాత పిచ్చివాడిలా తిరుగుతూ కనబడ్డ వారిని అందరినీ తన భార్య గురించి అడగసాగాడు. అయితే ఒక్కరూ కూడా చూసినట్టు చెప్పలేదు. ఆత్రంగా కోళ్ళగూడు దగ్గరికి వెళ్ళి కోళ్ళగూట్లో చేపెట్టి రెక్కల కోసం వెతికాడు. అవి కనిపించలేదు. అప్పుడు అర్థమైనది వాడికి అసలు విషయం. భార్య వెళ్ళిపోయిన బాధను భరించలేకపోయాడు. వాడు తన గుడిసె ముందు కూర్చుని బోరుమని ఏడవసాగాడు. ఉన్నట్టుండి ఒక తెల్లకాకి వాడి ప్రక్కన వాలి ఏడవ కోహితో ఆమె ఆకాశంలోకి ఎగిరిపోవడం నేను చూశాను. కావాలంటే నిన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళగలను. అయితే నువ్వు అందుకు నాకు ఒక ప్రత్యుపకారం చెయ్యాలి అన్నది. అలాగే మిత్రమా, ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు కోహితో ఆతృతగా. నన్ను నల్లకాకిగా మార్చాలి. తెల్లగా ఉండడం నాకు నచ్చలేదు. నేను వింతగా కనిపించడం వల్ల నా అన్నదమ్ములందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు అన్నది తెల్లకాకి. కిన్నెర రాజ్యం చేరుకోగానే తప్పక చేస్తాను అని మాట ఇచ్చాడు కోహితో. ఆ తర్వాత వాడు తెల్లకాకి వీపు మీద కూర్చున్నాడు. అది ఆకాశం కేసి ఎగిరింది. చాలా దూరం పయనం చేసి వాళ్ళు మేఘాల మధ్య ఉన్న కిన్నెర లోకం చేరుకున్నారు. అక్కడున్న కిన్నెరలు వారిని కోహితో భార్య ఉన్న చోటుకు తీసుకువెళ్ళారు. ఆమె కోహితోకు సాదరంగా స్వాగతం పలికింది. తాను చెప్పకుండా పారిపోయి వచ్చినందుకు ఆమె లోపల బాధపడింది. తన చర్యకు సిగ్గుపడింది. తన కేసు ప్రేమతో చూస్తున్న భర్తతో దయచేసి మళ్ళీ నన్ను భూలోకానికి రమ్మని పిలవవద్దు. శాంతి సుఖాలతో ఇక్కడే హాయిగా ఉందాం అన్నది చిన్నగా నవ్వుతూ. కోహితో అందుకు సంతోషంగా అంగీకరించాడు. ఇప్పుడు విఘ్నేశ్వరుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. దేవతలు రాక్షసులు కలిసికట్టుగా క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని సాధించారు. విష్ణువు జగన్మోహిని రూపంతో రాక్షసులను మోసపుచ్చి అమృతాన్ని దేవతల పాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలు గర్వంగా తిరగసాగారు. దానవులకు జరిగిన అన్యాయానికి దేవతలపై కసి తీర్చుకోవడానికి తారకాసురుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి చావులేని వరం కోరాడు. పుట్టాకో ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పనది. మరో వరం ఏదైనా కోరు, ఇస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. తారకాసురుడు బాగా ఆలోచించి శివుడు కుమారుని వల్లే తప్ప మరే విధంగానూ తనకు చావులేని వరాన్ని బ్రహ్మదేవుడి నుంచి పొందాడు. అప్పటికి శివుడు భార్య సతీదేవి దక్షయజ్ఞంలో యోగాగ్నితో తనువు చాలించింది. శివుడు ఉన్మత్తుల్లాగా తిరిగి తిరిగి హిమాలయ పర్వతాల్లో ఒక చోట విరాగిగా
కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నాడు. తారకాసురుడు రాక్షసులందరినీ ఓడగట్టుకుని విజృంభించాడు. ముల్లోకాలను ఆక్రమించుకుని కసితీరా దేవతలను చిత్రహింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు హడలిపోయి తమ దీనా వ్యవస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. శివుడికి కుమారుడు పుట్టాడు. అతని వల్లనే తారకుడు చావాలి. అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను. మరి ఇంకెవరి వల్ల తారకాసురుడికి ఎటువంటి హాని జరగదు. మరో విధంగా అతడికి చావు లేదు అని బ్రహ్మ చెప్పి దేవతలను వెంటబెట్టుకుని తరుణోపాయం కోసం విష్ణువు దగ్గరికి దారితీశారు. సతీదేవి హిమవంతుడి కూతురిగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉన్నది. శివుడికి పార్వతికి పెళ్లి జరిగేలా చూడండి అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమవంతుని దగ్గరికి పంపించారు. నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు సతీ సమేతంగా తపస్సులో నిమగ్నమై ఉన్న శివుడి దగ్గరకు వెళ్ళి పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా పరిచర్యలు చేస్తూ ఉండడానికి అనుమతించవలసిందిగా కోరాడు. శివుడు మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు చేయటానికి పురమాయించాడు. చిన్నతనం నుంచి పార్వతికి శివుడంటే చాలా ఇష్టం. బాలపార్వతికి నారదుడు శివుడు గురించి అనేక విషయాలు చెబుతూ ఉండేవాడు. శివుడి కథలను గుణగణాలను మహిమలను పదే పదే వినటానికి కుతూహలపడుతూ ఉండేది పార్వతి. పెళ్ళాడితే శివుణ్ణే పెళ్ళాడాలని ఉవ్వులూరుతూ ఉండేది. అటువంటి శివుడికి పరిచర్యలు చేయటం తరుణోపాయంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది. తెల్లవారుతూ ఉండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణం అంతా నెమిలిపించపు కట్టలతో తుడిచి హిమాన్ని జలాల్లో మంచిగంధం కలిపి కల్లాపు జల్లి ముత్యాల ముగ్గులు తీర్చేది. బంగారు తీగలతో అల్లి రతనాలు కెంపులు పదిగిన తట్టతో శివుడికి ఇష్టమైన బలపుష్పాలను మారేడుపత్రిని తెల్ల కలువలను తీసుకువెళ్ళి ప్రక్కనుండేది. బంగారు కమండలపు నిండా హిమశిఖరాల నుంచి జారే స్ఫటిక జలాలను నింపి జపమాలతో కలిపి అమర్చి పెట్టేది. శివుణ్ణి ఆకర్షించడానికి ఎన్నో విధాలుగా అలంకరించుకుని వెళ్ళేది. కిన్నెరపై శివుడికి ప్రీతికరమైన భైరవి, ముఖారి, అలాగే శివరంజని, ఇంకా ఏమిటంటే ఇటువంటి రకరకాల మొదలైన రాగాలన్నీ ఆలపించేదన్నమాట. శివుడి చూపులు తమపై పడాలని పదే పదే ప్రయత్నిస్తూ ఉండేది. తపోదీక్షలో నిమగ్నుడై శివుడు ఒక్కసారైనా తనను పరికించడం గలదేమో అని చల్లని చూపులు తనపై వాలాలని పార్వతి శివుడు ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయేది. శివుడు పొరపాటుగానైనా తన వంక చూడడేమోనని నిరాశ నిస్పృహలతో ఊగిసలాడేది. శివుడు మనసు చెలించడానికి మన్మధుడి అవసరం తప్పనిసరిని గుర్తించి దేవేంద్రుడు మన్మధుడిని పిలిపించాడు. శివుడికి పార్వతిపై అనురాగం కలిగేలా చేయమని అతన్ని అర్థించాడు. వసంతుడు సారథ్యం చేస్తూ ఉండగా మన్మధుడు చెరుకు వింటిని పూర్ణబాణాలను ధరించి రతీదేవితో చిలక రథానెక్కి ఈశ్వరుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాల నడుములోనున్న లోయను ప్రవేశించాడు. ఒక్కసారిగా ఆ లోయ అంతటా వసంత ఋతువు వెల్లివిరిసింది. రమణీయంగా మారింది. కోయిలల సంగీతాలతో, తుమ్మెదల ఝూంకారాలతో అంతా రసమయంగా వెలిగిపోయింది. తానున్న పరిసరమంతా ఆకస్మికంగా మారిపోయినట్లుగా తోచి శివుడు కళ్ళు తెరిచి చూశాడు. అకాల వసంత గమనానికి ఆశ్చర్యపోతూ తపోభంగమైనందుకు నొచ్చుకుంటూ ఉండగా అతని చేతి నుంచి జపమాల జారిపడింది. పార్వతి జపమాల తీసి శివుడికి అందిస్తున్న సమయంలో మన్మధుడు విరియబూచిన నల్ల తుమ్మెద పొద చాటు నుండి నీలోత్పల బాణాన్ని శివుడి గుండెకు గురిపెట్టి వదిలాడు. అది తగలగానే శివుడు త్రుళ్ళిపడి తేరిపారా చూశాడు. అతని మ్రోకరిల్లు రెప్పవాల్చుకుండగా తననే చూస్తున్న పార్వతి ముఖబింబం ఎంతో మనోహరంగా కనిపించింది. తన తపోభంగంగా కావడానికి శివుడు నివ్వెరపడుతూ రుద్రుడై తన మూడో కంటిని తెరిచి మన్మధునికి చూశాడు. మరుక్షణంలో శివుడి పాలనేత్రం నుంచి వెలువడిన జ్వాలాగ్నిలో
మన్మధుడు కాలి బూడిదయ్యాడు. శివుడు దిక్కున లేచి చరచరా తన కైలాస శిఖరాగ్రం మీదకి వెళ్ళిపోయాడు. మన్మధుడి వెన్నంటి ఉన్న రతీదేవి భర్త బూడిద కుప్ప మీద కూలిపోయి బోరుమన్నది. బ్రహ్మాది దేవతలు వచ్చి పార్వతీశివుల కళ్యాణం జరిగినప్పుడు మన్మధుడు తిరిగి బతికి వస్తాడని నచ్చచెప్పి ఓదార్చి సహగమనం మాన్పించారు. రతీదేవి మన్మధుడి బూడిద కప్పనే కనిపెట్టుకుని అలా దివారాత్రాలు గడపసాగింది. పార్వతికి తన సౌందర్యం పట్ల నమ్మకం పోయినది. శరీర లావణ్యం మీద మమకారం పోయినది. శివుణ్ణి రంజింపచేయలేని తన తనువు నిరర్ధకంగా తలచి శివరంజనిగా తపస్సు చేయడానికి పూనుకున్నది. కేవలము కొద్ది ఆకులను మాత్రమే తింటూ శరీరాన్ని కృశింపచేసుకుని తపస్సు మొదలుపెట్టింది. జయ విజయ అనే ఇద్దరు చెలికెత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె యోగక్షేమాల్ని మేనకా హిమవంతులకు తెలియచేస్తూ వస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత పార్వతి పరణాలను కూడా తినడం మానివేసి నిరాహారంగా తపస్సు చేస్తూ అపర్ణ అని పేరు పొందింది. శివుడు మన్మధుడిని భస్మం చేశాడే కానీ మన్మధుడి బాణప్రభావం ఊరికే పోలేదు. పార్వతి తపస్సు కూడా ఫలితం సాధించింది. శివుడు మారువేషంతో పార్వతి దగ్గరకు వెళ్ళి పార్వతి మనసును పరీక్షించాడు. పార్వతిని మనసారా మెచ్చుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సప్త ఋషులను హిమవంతుడి దగ్గరికి పెళ్లి పెద్దలుగా పంపించాడు. శివుడంతటి వాడికి కన్యాదాత కాబోతున్నందుకు ఉన్నతంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు. ప్రమదగణాలు ముందు నడవగా శివుడు పెళ్లి కుమారుడై హిమవంతుడి ఇంటికి తరలి వెళ్ళాడు. హిమాలయ శిఖరాలు పెళ్లి పందిరి కిరీటాలైనాయి. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాదులు మొదలైన వారుగా గల దేవతలు, సప్తఋషుల వెంట వేలాది మహర్షులు, నారదాది మునిపుంగవులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ముత్తైదువు అరుంధతి శివుడి పాలనేత్రం రప్ప మీదుగా కళ్యాణ తిలకపు నిలువుగా దిద్దింది. పెళ్ళి అలంకరణతో శివుడు చాలా సుందరంగా తయారయ్యాడు. అప్పుడు అందరూ శివుణ్ణి సుందరేశ్వరుడు అని అన్నారు. సర్వాలంకార శోభితమై విద్యుల్లతగా మెరిసిపోతున్న పార్వతిని పెళ్లి కూతురుగా తీసుకొచ్చి విష్ణువు శివుడితో, నీవు సుందరేశ్వరుడైతే నా చెల్లెలు పార్వతి మీనాక్షీదేవి అని అంటూ పార్వతి కుడి చేతిని శివుడి కుడి చేతిలో పెట్టి ఇద్దరిని పెళ్లి పీటలుగా మీదుగా కూర్చోబెట్టారు. శివపార్వతుల వివాహం ఎంత వైభవంగా జరగాలో అంత వైభవంగానూ జరిగింది. హిమాలయ లోయలో శివుడు పార్వతీ తపస్సులు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్త కొత్త దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కోసం ప్రత్యేకంగా దివ్యమైన అంతఃపుర మందిరాన్ని నిర్మించాడు. మంగళ తూర్యనాదాలు మిన్నంటుతూ ఉండగా చేతులు కలుపుకొని శివుడు పార్వతి అందరి మధ్య నడుస్తూ మందిరానికి బయలుదేరారు. మందిరాన్ని చేరుకునే దారిలోనే మన్మధుడి భస్మరాశి ఉన్నది. ఆ బూడిద కుప్పను అంటిపెట్టుకుని రతీదేవి కన్నీళ్లతో మోకరిల్లి దోసులు పట్టి పతిభిక్ష అడుగుతున్న దానిలాగా ఉన్నది. శివపార్వతులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తలపై చేతులుంచి దీర్ఘ సుమంగళిగా ఉండు అని దీవించారు. శివుడు మళ్ళీ తన మూడో కంటినే తెరిచి ఈసారి చల్లని వెన్నెల కాంతితో చూడగానే భస్మరాశి మాయమై మన్మధుడు నిజరూపంతో లేచి అందరికీ కనిపించాడు. చెరుకు వింటి నారని జుమ్మనిపించి అదృశ్యమయ్యాడు. అప్పుడు శివుడు రతీదేవితో, అమ్మా, నీ భర్త తిరిగి జీవించాడు. నీకు ఎప్పటిలాగే సదా కనబడుతూనే ఉంటాడు. నీ రెండు కళ్ళకు తప్ప మరే మూడో కంటికి కనిపించడు. నీకు తప్ప ఇతరులకు కనిపించడం అతని ఇష్టం పైనే ఉంటుంది. అలాంటి వరాన్ని అతనికి ఇస్తున్నాను అని చెప్పాడు. పార్వతీ శివులు గుహప్రవేశం చేశారు. అరుంధతి నూతన దంపతులకు ఎర్రనీటితో దిష్టి తీసి కర్పూర హారతి పట్టింది. అప్పుడు విశ్వకర్మ తెరతో నిండా కప్పబడి ఉన్న ఒక నిలువెత్తు పలకను పార్వతీ శివులు ఎదురుగా నిలబెట్టి, ఇది గొప్ప అపురూప చిత్రపటము. ఈ చిత్రంలో ఇద్దరు చిత్రింపబడి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరి సౌందర్యం ఎక్కువ గొప్పదో మా బోటి వారికి ఎవరికి చెప్పశక్యం కాలేదు. అది చెప్పగలవారు మీరిద్దరేనన్న నమ్మకంతో మీ ముందుకు పెడుతున్నాను, చెప్పండి అని తెరను తొలగించాడు.
అది ఒక నిలువుటద్దం. అద్దంలో శివుడు పార్వతి తమ ప్రతిబింబాలను చూసి ముసుముసుగా నవ్వుకున్నారు. ముసుముసు నవ్వులు సమాధానాలు కావు, చెప్పు తీరాలి అన్నాడు నారదుడు. శివుడు చిరునవ్వుతో పార్వతిని క్రీగంట చూస్తూ దగదగ శుక్రునిలాగా మెరుస్తున్న ముక్కెరగల చిత్రాంగ సౌందర్యమే గొప్పది అన్న వెంటనే పార్వతి సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కులతో ఆ ముక్కంటి పురుషుడి సౌందర్యమే సృష్టిలో గొప్పది అని వీణమీటినట్టు పలికింది. అందరూ శివపార్వతులపై పుష్పాక్షతలు చెల్లి వెళ్ళిన తర్వాత కొత్త దంపతులిద్దరూ పట్టుదిల్లు అమర్చిన తూగుటుయ్యాలపై కూర్చున్నారు. వారికి ఎదురుగా విశాలమైన గోడ మీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి ఉన్నది. చిత్రం మధ్యలో అందమైన ఒక ఏనుగుల జంట నాట్యం చేస్తున్నట్లుగా ముందర కాళ్ళు ఎత్తి ఎదురెదురుగా ఎత్తిన తొండాలను పెనవేసుకుని ఉన్నవి. తోరణం కట్టినట్టు ఉన్న ఆ రెండు ఏనుగుల మధ్య నుంచి కనిపిస్తున్న సరోవరంలో పెద్ద పద్మం వికసించింది. ఆ చిత్రంలో చిత్రింపబడిన ఏనుగుల జంటపై శివపార్వతుల చూపులు నిలిచాయి. అంతలో పద్మ చిత్రం ఉన్న చోట వెన్నెల వంటి జ్యోతి వెలిగింది. ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదే వ్యాపించింది. ఆ వెలుగులో శశివర్ణంతో మెరిసిపోతున్న విఘ్నేశ్వరుడు వారికి కనిపించాడు. విఘ్నేశ్వరుడు ముఖము ఏనుగు ముఖమే అయినప్పటికీ ఆ ముఖములో దివ్యత్వం నిండి ఉన్నది. ప్రసన్నత వెల్లివిరుస్తున్నది. అతని చూపులు శాంతంగా మేధస్సును శక్తిని చాటుతున్నాయి. అతని దూరపు బొజ్జు నిండుగా తలతల్లాడుతూ ఉన్నది. అభయహస్తంతో అందంగా నిలుచునబడి విఘ్నేశ్వరుడు పార్వతికి ముద్దుల మూటలా కనిపించాడు. విఘ్నేశ్వరుని చూస్తుంటే శివుడికి పార్వతికి ఎన్నడూ ఎరగని అనిర్వచమైన ఆనందమేదో తమలో పొంగిపోతున్నట్టు కనిపించింది. ఆనంద పారవస్యంలో నోట మాట రాక విఘ్నేశ్వరుణ్ణి రెప్పవాల్చకుండగా చూస్తున్నారు. విఘ్నేశ్వరుడు ఎడం పక్కకు సొంపుగా పంపు పెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని సవరించుకుని వంపుగా చేసుకుని ఉన్న తొండాన్ని సవరించుకుంటూ ఊపుతూ ముద్దు ముద్దు మాటలతో నేను విఘ్నేశ్వరుణ్ణి, విఘ్నాలను అరికట్టే వినాయకుడిని, పంచభూత గణాలకు అధిపతిని, గణపతిని, చిత్ర విచిత్రమైన రూపం గల చిత్రగణపతిని. మీ ఇరువురి అనురాగ ఫలితంగా శివుడు తేజస్తో కుమారస్వామి పుట్టి తారకాసురుని అంతమొందిస్తాడు. కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడిగా ఉంటాను, పుత్ర గణపతినై అవతరించబోతున్నాను అని చెబుతుంటే పార్వతి అతన్ని అందుకొని ఎత్తుకోవాలని చేతులు చాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతో సహా అంతర్ధానమయ్యాడు. శివుడు పార్వతి ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తున్నారు. ఆ సమయంలో జగత్తు కనీ విని ఎరగని ఉపద్రవం ముంచుకొచ్చింది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.